శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయి సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీ మాత్రే నమః. ఓం గం గణపతే నమః. వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ద్వాదశ రాశుల వారికి కూడా వారఫలాలు కార్యక్రమంలో 31/3/2024 6/4/2024 ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం. మరి చంద్ర సంచారం ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ఒక్కసారి. వృశ్చిక రాశిలో ఉన్నాడు 31వ తారీఖుకి చంద్రుడు. తర్వాత ధనుసు రాశిలోకి 1వ తారీఖుకి రాబోతున్నాడు. తర్వాత మరలా మకరంలోకి 3వ తారీఖున, కుంభంలోకి 5వ తారీఖున చంద్ర సంచారం జరగబోతోంది. సరే, బుధుడు వక్రంలో ప్రయాణం చేయడానికి రెడీ అవుతున్నాడు. వక్ర మార్గంలోకి వెళ్ళడానికి 1/4/2024 అంటే 31 నుంచి 31వ తారీఖు నుంచి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి మరుసటి రోజున బుధుడు వక్రగతి ప్రారంభం అవబోతోంది అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకున్నాం. సరే, ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది 31/3/2024 6/4/2024 తెలుసుకుందాం. మరి ఓం శ్రీ మాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. అదేవిధంగా జాతకానికి కానీ లేకపోతే ఏమన్నా చక్రాలు వేయాలన్నా, మీ పిల్లల భవిష్యత్తు గురించి, చదువు గురించి, పెళ్ళిళ్ళ గురించి ఏ డౌట్ ఉన్నా కూడా కుంభ వివాహాలు, కదలి వివాహాల గురించి మీరు నన్ను సంప్రదించవచ్చు. 9866044439 సి సెక్షన్కి కూడా ముహూర్తాలు పెట్టబడతాయి. అదేవిధంగా గృహారంభ, గృహప్రవేశ అన్ని రకాలుగాని కూడా ముహూర్తాలు పెట్టబడతాయి. ఆ విధంగా కూడా మీరు నన్ను సంప్రదించవచ్చు. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 16 సంవత్సరాలుగా రన్ చేస్తూ ఉన్నాము. ఎన్నో వందల మందికి పెళ్ళిళ్ళు చేస్తూ ఉన్నాము. అన్ని వర్ణాలు కూడా, హిందువులైతే చాలు ఆహ్వానితులే, అన్ని వర్ణాల వాళ్ళు కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు కింది నెంబర్లలో. ఓం శ్రీ మాత్రే నమః. మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే అశ్విని నక్షత్రం 4 పదాలు, భరణి నక్షత్రం 4 పదాలు, కృత్తిక ప్రథమార్థం వారఫలాలు కార్యక్రమంలో ఏ విధంగా ఉండబోతోంది మేషరాశి వారికి అని అనుకున్నట్లయితే కనుక కొన్ని విషయాలలో మీరు ఉన్న విషయంలో కన్నా ఉన్నతమైనటువంటి ఆలోచనలు చేయడానికి ఇప్పటి వరకు ఎక్సలెంట్గా ఉంది. రేపటి దినం రోజున బుధుడు వక్రగతిన మారబోతున్నాడు. అందువలన కొంచెం ఆలోచనల్ని కాస్త కాన్సన్ట్రేషన్ చేస్తూ కొంచెం గురుబలంతో మీరు ముందుకు పెడతారు. తర్వాత చూసినట్లయితే కనుక 6వ ఇంట ఉన్నటువంటి కేతు వలన దైవారాధన పట్ల ఇంకా మొగ్గు చూపుతూ ఉంటారు. ఇంకా చూసినట్లయితే కనుక అష్టమ చంద్రుడి వలన మానసికమైనటువంటి కొంచెం ఆందోళన కనపడుతోంది. దాన్ని అధిగమించడానికి గాను ఓం నమఃశివాయ, ఓం నమఃశివాయ, ఓం నమఃశివాయ అనుకుంటూ ఉండండి. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక మనకి 11th హౌస్లో ఉన్నటువంటి శని శుక్ర కుజుల సంగమం నడుస్తోంది. దాని వలన నిర్ణయాలు తీసుకుంటారు. తీసుకున్న నిర్ణయాల్ని అనుకున్న సమయానికి పూర్తి చేయగలే సమర్థత మీకు గోచారరీత్యా కనపడుతోంది. రవి రాహువుల కలయిక ద్వాదశంలో కనపడుతుంది. అందువలన కొన్ని విషయాల్లో గబుక్కున ఆరోగ్య విషయంలో అయి ఉండొచ్చు, లేకపోతే ఎదుటి వాళ్ళు చెప్పే మాటలు గమ్మున నమ్మి మీరు కొంచెం మోసపోయే అలవాటు కనపడుతోంది. అందువలన ఆ విషయంలో కొంచెం గట్టిగా ఉండండి. ఏం పర్వాలేదు, ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేత్. అందుకని సూర్య నమస్కారాలు చేసుకోవడం అనేది మానకండి. తర్వాత ముఖ్యంగా ఏంటంటే విద్యార్థులారా, మీరు గోల్ పెట్టుకుని చదువుతున్నారు, ఎక్సలెంట్గా సక్సెస్ అవుతారు. ఈ విషయంలో తిరుగులేదు. మీకు ఉన్నతమైనటువంటి విశ్వవిద్యాలయాల్లో సీట్లు వస్తాయి. తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక శుభకార్యాలు కంప్లీట్ చేయగలుగుతారు, నిశ్చయం కూడా చేసుకోగలుగుతారు. అందువలన మీకు శుభారంభం మనకి చెప్పాలంటే కనుక కొత్త సంవత్సరం దగ్గరలో ఉంది. ఈలోగా మన పనులన్నీ కూడా చకచకా కంప్లీట్ చేసుకోగలుగుతారు. విజయ పరంపరతో ముందుకు పెడతారు. ఈశ్వరాధన చేసుకోవడం, ఓం నమఃశివాయ చెప్పుకోవడం, సూర్య నమస్కారాలు చేసుకోవడం, సోమవారం నాడు మజ్జిగ చలివేంద్రానికి డబ్బు కట్టడం అనేది చెప్పదగిన సూచన. ఓం శ్రీ మాత్రే నమః. వృషభ రాశి వారికి వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది? కృత్తిక 2, 3, 4 పదాలు, రోహిణి నక్షత్రం 4 పదాలు, మృగశిర ప్రథమ ద్వితీయ అనే విషయాన్ని చూద్దాము. మరి
ముఖ్యంగా చూసినట్లయితే 5th హౌస్లో కేతువు, ఆ తర్వాత సప్తమంలో చంద్రుడు, అష్టమ నవమ దశమంలో చూస్తే శని శుక్ర కుజుల సంగమం, అదేవిధంగా ఏకాదశంలో రవి రాహువులు, ద్వాదశంలో గురువు, బుధుడు వక్రగతిని 1వ తారీఖున వక్రగతికి వెళ్ళబోతున్నాడు. అందువలన గురువు ద్వాదశంలో ఉండడం, ఉన్న బుధుడు వక్రగతిని వెళ్ళడం, ఆలోచనలు ఎక్సలెంట్గా ఉంటాయి. కానీ ఆలోచనల్ని పూర్తిగా ఆచరణలో పెట్టడానికి కాసేపు అవునా కాదా అని తేల్చుకోవడం ఇదమిద్దల్లోనే ఉండిపోతూ ఉంటారు. అందువలన కొంచెం మీరు ఆలోచనల్లో క్లారిటీ అనేది చేసుకోవడం అనేది చెప్పదగిన సూచన. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే గనక బంధుమిత్రుల రాకపోకల వల్ల కూడా మీకు చాలా హుషారు, చాలా ఆనందం కలుగుతూ ఉంటుంది. ఆ తర్వాత కొన్ని విషయాల్లో అలజడులు అంటే శత్రువులు మన పట్ల చూపించే అసూయ, ద్వేషం అవి మీరు గమనించేస్తారు. గమనించేసి తెలివితేటలుగా వాళ్ళని అధిగమించడానికి ప్లాన్ చేస్తారు. మీరు సక్సెస్ అవుతారు, ఎదుర్కొంటారు, విజయం సాధిస్తారు. ఇంకంతకన్నా ఏం కావాలి మనకి. తర్వాత చూస్తేనేమో విద్యార్థులు మంచి ప్రయోజనకారులుగా వీరు వాళ్ళని మోటివేట్ చేయగలుగుతారు. వాళ్ళు చక్కగా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు, బాగా రాస్తారు. అద్భుతమైనటువంటి విజయ పరంపర మీ ఇంట తప్పనిసరిగా వస్తుంది, ఉంటుంది కూడా. అందువల్ల మీరు ఏ విధంగాని కూడా డౌట్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అద్భుతమైనటువంటి అవకాశాలు మీ ఇంట ఉన్నాయి. ఈ విషయాల్లో మీరు ఏ విధమైనటువంటి డౌట్ పెట్టుకోకండి. తర్వాత ఏంటంటే ఇంకా పరిస్థితులు మంచిగా ఉండడానికి గాను మీరు చేయాల్సింది ఏంటంటే గురుచరిత్ర పారాయణం, శివాయ గురవే నమః, శివాయ గురవే నమః అని అనుకుంటూ ఉండడం. అదేవిధంగా గురువారం నాడు అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ ఒక్కసారి అభిషేకం కానీ అర్చన కానీ చేసుకోవడం. అంటే శివుడికి కానీ పార్వతీదేవికి కానీ అర్చన కానీ అభిషేకం కానీ కుంకుమార్చన కానీ చేసుకోవడం వల్ల కూడా మీకు శివ పరమాత్మ గురు పరంపరలో ఆయన దక్షిణామూర్తిగా ఉన్నాడు కాబట్టి మీకు అధికమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. మర్చిపోకుండా సోమవారం పూట తప్పనిసరిగా మజ్జిగ అనే చలివేంద్రానికి మజ్జిగకి డబ్బు కట్టండి. అన్ని విధాలా కూడా మీకు మనశ్శాంతి, మీకు అన్నింటా కూడా విజయం కూడా కలుగుతుంది. ఓం శివాయ గురవే నమః. మిథున రాశి వారికి స్వాగతం, సుస్వాగతం. మృగశిర 3, 4 పదాలు, ఆరుద్ర నక్షత్రం 4 పదాలు, పునర్వసు ప్రథమ ద్వితీయ. ఏ విధంగా ఉండబోతోంది వారఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే మిథున రాశి వారికి 4th హౌస్లో కేతువు కనిపిస్తున్నాడు. ఆ తర్వాత చూస్తే షష్టమంలో చంద్రుడు, సప్తమ అష్టమ నవమంలో చూస్తే శని శుక్ర కుజులు కనిపిస్తున్నారు. దశమంలో రవి రాహువుతో కూడి, ఏకాదశంలో బుధుడు వక్రగతిన ఉన్నాడు. అంటే రేపటి రోజు నుంచి, అంటే 1వ తారీఖు నుంచి బుధుడు వక్రగతిన ఉన్నాడు. అయితే మిథున రాశి వారికి కలిగేటటువంటి శుభ ఫలితాలు ఏమిటయ్యా అని ఆలోచించినట్లయితే, విద్యార్థులారా మీరు స్నేహవర్గము వలన కొంచెము చదువు కన్నా ఇతర విషయాల మీద ఇంట్రెస్ట్ పెరుగుతోంది. అందువల్ల ఆల్వేస్ బీ కేర్ఫుల్. తల్లిదండ్రులారా పిల్లల్ని ఒక్క కంట కాదు 2 కళ్ళతోటి చూసుకోండి. ఎందుకంటే కనుక రేపొద్దున్న ఇంత రాలేదు, ఇంత ఉత్తీర్ణతలో ఇంత శాతం రాలేదు, అంత శాతం రాలేదని బాధపడతారు. అందువల్ల పిల్లల మీద గట్టిగా దృష్టి పెట్టండి. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఉద్యోగపరంగా బాధ్యతలు మీకు పెరగబోతున్నాయి. వృత్తుల్లో ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు మీకు అదనపు బాధ్యతలు మీకు అప్పచెప్తారు. ఆ విషయంలో కొంచెం ఎలర్ట్గా ఉండండి. తర్వాత కుటుంబం అంతా కూడా ఒకే వాక్యం, ఒకే మాట, ఒకే బాట అన్నట్టుగా ఉంటారు. అందువలన ఇంట గెలిచి మీరు రచ్చ గెలవగలరు. ఆ విషయంలో కూడా సంతోషంగా ఉండండి. తర్వాత విషయానికి వస్తే కనుక కొన్ని విషయంలో అంటే ఏమిటంటే కనుక ఎవరైనా సరే షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళు ఎవరైనా సరే మనల్ని అప్పు అడిగినా, మనం అప్పు తీసుకున్నా కూడా తలకాయ నొప్పే. కాబట్టి దయచేసి చేబదులు అడిగినా కూడా అప్పులు ఇవ్వకండి. అప్పు రేపు ఈవేళ మనం ఇచ్చిన అప్పు రేపు వాళ్ళు తిరిగి సమయానికి ఇవ్వకపోతే మనం మళ్ళా అప్పు చేసే పరిస్థితికి దిగజారుతాం. కాబట్టి అప్పులు ఎవరికి ఇవ్వకండి. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలంటే మన ఇంటికి వచ్చేటటువంటి ఆర్థిక విషయాలు అందరితోటి చర్చించకండి. అది చెప్పదగిన సూచన. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక మీరు చేయాల్సింది ఓం గం గణపతే నమః, ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ అని వినాయకుడిని పూర్తిగా ఓం గం గణపతే నమః అని 21 సార్లు రోజు చెప్పుకోండి.
చిన్న బెల్లం ముక్క ఆయనకి నైవేద్యం పెట్టండి, ఆయన్ని వేడుకోండి, విఘ్నాలు లేకుండా చేస్తాడు. అన్ని విధాల ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. కర్కాటక రాశి వారికి ఈ వార ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది అని చెప్పుకోవాలంటే కనుక, ముఖ్యంగా కర్కాటక రాశి వారికి 3వ ఇంట్లో చూసినట్లయితే కేతువు, అదేవిధంగా పంచమంలో రాస్యాధిపతి, తర్వాత షష్టమ, సప్తమ, అష్టమంలో చూసినట్లయితే కర్కాటక రాశి వారికి శని భగవానుడితో కూడి శుక్రుడు, కుజుడు కూడా సంచారం చేస్తున్నారు గోచారరీత్యా. అదేవిధంగా మనకి నవమంలో చూస్తే రవి రాహువులు, దశమంలో చూస్తే గురు బుధులు. అయితే ముఖ్యంగా ఏమిటంటే కనుక, శనితో కూడినటువంటి కుజుడి వలన కాస్తంత తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, తర్వాత ఏంటంటే ఏదైనా ఇంజరీలు జరగడం, లేకపోతే బళ్ళు స్పీడ్గా నడపడం, లేకపోతే కనుక టైం అయిపోయింది అనే తొందరపాటుగా మనము దూకుడుగా వెళ్ళడం వల్ల కూడా ఏమైనా దెబ్బలు తగిలించుకోవడం లాంటివి ఉంటాయి. కాబట్టి ఆ విషయాల్లో మీరు చాలా చాలా ఆచితూచి జాగ్రత్తగా ఒక గంట ముందు ప్రయాణానికి మొదల్లో ఉండండి. తప్పనిసరిగా మంచి రీచ్గా సేఫ్ అవుతారు. ఆ విషయాన్ని బాగా బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక, కొన్ని విషయాల్లో మనకేంటంటే కనుక, కుటుంబంలో అనవసరమైన విషయాలకు ఎక్కువ చర్చలు పెడుతూ ఉంటారు. అది అవసరం ఉందా లేదా అనేది మనకు అవసరం లేదు. అనవసరమైన అంటే ఇతరుల విషయాల గురించి కానీ, లేకపోతే మన బంధుమిత్రుల విషయాల గురించి కానీ, మనకి తెలియకుండా కొన్ని విషయాల్లో చర్చలు అధికమైపోయి ఆ వితండవాదం కింద తయారవుతుంది. వాదోపవాదాలు వస్తాయి. అందువలన లిమిటెడ్గా ఉండడం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి సూచన. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక, నవగ్రహ ఆరాధన మీరు ఎంత వీలైతే అంత చేయండి. నవగ్రహ ఆరాధన వల్ల మీకు తప్పనిసరిగా ఉపయుక్తం, మేలు కలుగుతాయి. ఎందువలన అంటే కనుక, అష్టమ శని, అష్టమ కుజుడు, అదేవిధంగా అష్టమంలో ఉన్నటువంటి శుక్రుడు, అంటే శుక్రుడు యోగదాయకంగా ఏమైనా ఉపకారం చేద్దామా అంటే ఆయన శని భగవానుడు కాళ్ళకి బంధం వేస్తాడు. కుజుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోమంటాడు, వాదోపవాదాలకు వెళ్ళమంటాడు, గొడవలు పెట్టుకోమంటాడు. మరి మీకు ఎట్లా, మరి దీనిలోంచి ఎలా బయటకు రావాలయ్యా అంటే కనుక, మీ భార్యాభర్తల మధ్య కూడా మాట పట్టింపులు వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. కాస్త నాలుకని అదుపులో పెట్టుకొని తక్కువగా మాట్లాడండి, జాగ్రత్తగా ఉండండి. ఈ విషయాలు మరీ మరీ చెప్తూ ఉన్నాను. నవగ్రహ ఆరాధన ఎలాగా అంటే కనుక, 9 సార్లు శనివారం పూట నవగ్రహాల చుట్టూ తిరగడం, శని మహాదేవుడికి కాస్తంత నల్లగుడ్డ, నువ్వుల నూనె, ఆ తర్వాత మంచిగా నువ్వులు సమర్పించండి, చిమ్నీ ఉండలు పట్టుకెళ్ళి సమర్పించండి. అలా చేస్తే అన్ని విధాలా బాగుంటుంది. శనివారం నాడు మర్చిపోకుండా, మానకుండా అష్టమ శని దోష పరిహారార్థం భోజనం దానం చేయండి. చలివేంద్రానికి మజ్జిగకి డబ్బు కట్టండి. ప్రతిరోజు ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనుకోవడం మర్చిపోకండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. సింహరాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి ఈ సింహరాశిలో ఉన్నటువంటి వారికి ద్వితీయంలో చూస్తే కేతువు, తృతీయ చతుర్థంలో అర్ధాష్టమ చంద్రుడు, అదేవిధంగా చూసినట్లయితే కనుక పంచమ, షష్టమ, సప్తమంలో చూస్తే శని, శుక్ర, కుజుల సంగమం, అదేవిధంగా అష్టమంలో రవి రాహువులు, నవమంలో చూస్తే గురు బుధులు. బుధుడు వక్రగతిన 1వ తారీఖున వెళ్ళబోతున్నాడు. ఈ విధంగా ఉంది గోచారరీత్యా. సరే, మనకి ఏ విధంగా అనుకూలంగా ఉంది అనే విషయాన్ని మనం ప్రస్తావన చేసుకుందాం. ముఖ్యంగా చూసినట్లయితే ఈ సింహరాశి వారికి ద్వితీయ కేతువు వలన ఆధ్యాత్మికంగా, అదేవిధంగా గుళ్ళు దర్శనం చేసుకోవడం, తీర్థాలు వెళ్ళడం, తీర్థయాత్రలకు వెళ్ళడం, అదేవిధంగా మంచి దైవపరంగా చాలా బాగానే ఉంటుంది. అయితే మాత్రం కొన్ని విషయాల్లో మీరు ఏంటంటే కనుక సంతానమునికై ఖర్చులు ఎక్కువ పెట్టాల్సినటువంటి పరిస్థితి కనపడుతోంది. ప్రయాణాలు, ప్రయత్నాలు, కొన్ని మార్పులు చేర్పులు, ప్రయాణాలు చేద్దాం అనుకుంటారు. ఆ ప్రయాణంలో కొన్ని మార్పులు చేర్పులు జరగడం, ఆఖరి నిమిషంలో ఆ ప్రయాణం క్యాన్సిల్, వేరే ప్రయాణం వస్తుంది. ఆ విధమైనటువంటి మార్పులు చేర్పులు ఉంటాయి. దానివల్ల కొంచెం చికాకు పడతారు. కానీ కొన్ని విషయాలు మనకి తప్పిపోవడమే మంచిది అనే పరిస్థితికి మీరు వస్తారు. అష్టమంలో రవి ఉన్నాడు, జాగ్రత్తగా ఉండండి. సూర్యారాధన, రాస్యాధిపతి అయిన సూర్యారాధన మానకండి, విడవకండి. రవి, మిత్ర, సూర్య, ఖగ, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచ, ఆదిత్య, సవిత్ర, అర్క, భాస్కరేభ్యో నమః అని సూర్య భగవాన్ని సేవించండి.
ఆనందంగా మీరు ముందుకు వెళ్ళండి. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే గనక ఒక చిన్న విషయం, ప్రతిరోజు విడవకుండా మానకుండా మీరు రాహుకాలంలో వారానికి ఒక్క రోజైనా సరే రాహుకాలంలో దీపం పెట్టడం మర్చిపోకండి. ఆదివారం అయితే సాయంత్రం 4:30 టు 6, అదే సోమవారం అయితే పొద్దున్న 7:30 టు 9, మంగళవారం అయితే మధ్యాహ్నం 3-4:30, శనివారం పెట్టాలంటే మార్నింగ్ టైంలో పొద్దున్న 9-10:30 వరకు. ఆ టైంలో 5 ఒత్తుల దీపారాధన రాహుకాల టైంలో ఎవరైతే చేస్తారో రాహు దోష నివారణ అవుతుంది. అందువలన చేస్తే కొన్ని చికాకులు, కొన్ని అడ్డంకులు మీకు తొలగిపోయి అన్నింటా కూడా విజయ పరంపరలో ఉంటారు. శనివారం నాడు అన్నదానం చెయ్యండి, మర్చిపోకండి. ఈశ్వరుడికి అభిషేకం వీలైనప్పుడు చేయిస్తూ ఉండండి. కన్యారాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది ఈ యొక్క వారఫలం కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూస్తే కేతువు చూస్తే లగ్నత్తు ఉన్నాడు. అదేవిధంగా తృతీయంలో గోచార చంద్రుడు, చతుర్థ పంచమ షష్టమంలో శని భగవానుడు, కుజుడు శుక్రులతో కూడి, సప్తమంలో చూస్తే రవిరాహువులు, అదే అష్టమంలో గురువు, బుధుడు చూస్తే రేపటి రోజున అంటే 1వ తారీఖున వక్రగతికి వెళ్ళబోతున్నాడు. అయితే మరి మన పరిస్థితులు ఎట్లున్నాయి కన్యారాశి వారికి తెలుసుకుందాం. మరి చూసినట్లయితే మనకి ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు కన్యారాశిలోనే ఉంటాయి. హస్తా నక్షత్రం, ఆ తర్వాత చిత్త ప్రథమ ద్వితీయ. అయితే ముఖ్యమైనటువంటి సూచన ఏమిటంటే కనుక ఆధ్యాత్మికమైనటువంటి పరిణితి బాగుంది, కానీ కొన్ని విషయాల్లో భాగస్వామ్య వ్యాపారాన్ని రీత్యా మీరు దేనికైతే శ్రీకారం చుట్టారో మీరు తప్పనిసరిగా మీ సంకల్పం నెరవేరడానికి 100% కూడా ఉపయుక్తంగా ఉంది. మీరు మొదలుపెట్టేదేదో మొదలుపెట్టండి, నో డౌట్ తప్పనిసరిగా విజయసిద్ధి కలుగుతుంది. అందువల్ల దాని గురించి మీరు బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక ఆరోగ్యపరంగా కూడా మీరు మంచి మార్పులు చూస్తారు. ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేత్. అందువల్ల ఈ కన్యారాశి వారు ఆరోగ్యపరంగా బెంగ ఏమీ లేదు, బాధ ఏమీ లేదు, మంచి మార్పులే రాసిపెట్టు కనపడుతున్నాయి. అదనపు రుణ స్వీకారాలకి శ్రీకారం చుట్టడం మంచిది కాదు. అంటే ఏం పర్వాలేదు, వాళ్ళు ఇస్తా ఉన్నారు కదా లోను, మనకు ఫోన్ చేశారు కదా, మనం వెళ్ళి లోన్ తీసేసుకుందాం, ఏదో ఖర్చుకు అలాగని వేస్ట్గా మీరు డబ్బు తీసుకొని వేస్ట్ ఖర్చులు పెట్టుకోబాకండి. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని అందరూ పిసినాళ్ళున్నా ఏం పర్వాలేదు, కానీ జాగ్రత్తగా ఖర్చు పెట్టండి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా కన్యారాశి వారు ప్రతిరోజు ఓం గం గణపతే నమః, ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. గణపతిని హృదయానికి హత్తుకొని ఇలాగా చక్కగా గణపతి అష్టకాలతో తప్పనిసరిగా ఆయన పూజించండి. విజయం మీ ఇంట్లోనే ఉంటుంది. ఓం శ్రీ మాత్రే నమః. తులారాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది? చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, తర్వాత చూస్తే విశాఖ నక్షత్రం ప్రథమ ద్వితీయ తృతీయ. ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఈ తులారాశి వారికి గోచార చంద్రుడు ద్వితీయంలో నడుస్తున్నాడు. తర్వాత పంచమంలో చూస్తే కుజ శని శుక్రుల యొక్క కలయిక నడుస్తోంది. షష్టమంలో రవిరాహువులు, సప్తమంలో గురుబుధులు, అదేవిధంగా ద్వాదశంలో కేతువు. ఆధ్యాత్మిక చింతన ఉంటుంది, దైవ దర్శనాలు చేసుకుంటారు, తీర్థయాత్రలు చేయాలన్న సంకల్పాలు చేస్తారు. అన్నింటా కూడా మనము భగవంతుడు నిర్ణయం లేనిదే మన జీవితం లేదు అనేది బాగా ఆలోచిస్తూ ఉంటారు. అంతా బాగుంది, కానీ కొన్ని విషయాలలో ఏంటంటే కనుక ఆరోగ్యపరంగా మంచి మార్పులే కనపడుతున్నాయి గోచారరీత్యా మీకు. అదేవిధంగా తలపెట్టిన పనులకి ఆటంకాలు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. అంటే ఏంటి, ప్రతి విషయాన్ని కూడా నేను ఇలా తలపెట్టుకున్నాను, అందరూ వినండి, నా సంకల్పాలు ఇవి, నాకు ఇలా జరగాలనుకుంటున్నాను, ఇలా జరగబోతున్నాయి, నాకు అలా ఉంది ఇలా ఉంది అనేసి మీరు గొప్పలు చెప్పుకుంటే తిప్పలు మీకే. ఎదుటి వాళ్ళ అసూయ అహంకారాలకి మీరు గురి కావడం జరుగుతుంది. అందుకని మన దగ్గర అవాకులు చెవాకులు చెప్పేవాళ్ళని అసలు నమ్మబాకండి. మీ యొక్క పని ఏదో డిసిప్లిన్, డెడికేషన్, డివోషన్ అన్నట్లుగా మీరుంటే మీకు అదే శ్రీరామ రక్ష అవుతుంది. అంతేగాని ఎవరైనా పొగిడితే పొంగిపోయి, తెగిడితే నిరాశపడిపోయి ఆ విధంగా ఉండడం అనేది గోచార రీత్యా మీకు శుభకరం కాదు. అందుకని ఇంత క్లారిటీగా చెప్పాను. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. ఆరోగ్యపరంగా బ్రహ్మాండంగా ఉంటుంది, అనారోగ్యం ఏమీ లేదు. అనారోగ్య పరిస్థితులు కూడా మీరు అధిగమించేశారు, ఎక్సలెంట్గా ఉంటారు. అందువలన
తులారాశి వారు తప్పనిసరిగా చేయాల్సినటువంటి విషయం ఏమిటంటే గనక సూర్యారాధన చేసుకోండి, గురు చరిత్ర పారాయణం, దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అని ఓం శ్రీ సాయిరామ్ అని రాయడం మొదలుపెట్టండి. మీ యొక్క చేతి వ్రాత నుదుటి రాతని మారుస్తుంది. అందువల్ల గురువారం నాడు ఎక్కడైనా చలివేంద్రానికి డబ్బు కట్టండి, మజ్జిగకి. తప్పనిసరిగా మీకు అన్ని విధాల శుభాలు జరుగుతాయి. ఓం శ్రీ మాత్రే నమః. వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో చెప్పుకుందాం. మరి వృశ్చిక రాశి వారికి స్వాగతం. ముఖ్యంగా చూసినట్లయితే వృశ్చిక రాశిలో ఉన్నటువంటి విశాఖ 4వ పాదం, ఆ తర్వాత జ్యేష్ఠ, అనురాధ, ఈ యొక్క నక్షత్రాల వారికి ఏ విధంగా ఉంది వార ఫలాలు కార్యక్రమంలో మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశిలోనే చంద్రుడు సంచారం నడుస్తోంది కాబట్టి మనకి చంద్రమా మనస్సో జాతః, మానసికమైనటువంటి ఒత్తిళ్లు లేకుండా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నాలు చేసుకోవడం చాలా చెప్పదగిన సూచన. తర్వాత చూసినట్లయితే చతుర్థంలో ఉన్నటువంటి అర్ధాష్టమ శని, కుజ, శుక్ర దోషం కనిపిస్తోంది. పంచమంలో రవిరాహువులు, షష్టమంలో గురుబుధులు, ఏకాదశంలో కేతువు కనిపిస్తున్నారు. అందువలన ఏ విధంగా ఉండబోతోందంటే కొంచెం అన్ని విధాలా కూడా మిశ్రమోపేతంగా ఉంది అని చెప్పుకోవచ్చు కొంచెం. కానీ ఏమిటంటే ప్రయాణాలకి పెట్టుబడులకి కూడా మీకు బ్రేక్స్ వస్తున్నాయి. ప్రయాణాలకి వెళదామని మీరు నిర్ణయం తీసుకుంటారు, బ్రహ్మాండంగా రిజర్వేషన్లు చేయించుకుంటారు, కానీ ప్రయాణానికి ఆటంకం కనపడుతోంది. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. తర్వాత ముఖ్యంగా నూతన వ్యక్తులని గమ్మున నమ్మబాకండి. నమ్మించి మోసం చేసేవాళ్ళు కనపడుతున్నారు, కాస్త జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఏంటంటే కనుక వృత్తి ఉద్యోగాలందును కూడా చిన్న చిన్న పనిష్మెంట్లు కనపడుతున్నాయి. అందువల్ల తప్పులు చేయబాకండి. వృత్తుల్లో ఉన్నవాళ్ళు కానీ ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు కానీ పై అధికారులకు మీరు దొరికిపోతారు. వృత్తుల్లో ఉన్నవాళ్ళు మీకంటే నిష్ఠాగరిష్ఠులకి మీరు దొరికిపోతారు. అందువలన ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. వ్యాపారంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు కూడా డాక్యుమెంటేషన్ కరెక్ట్గా ఉన్నా లేకపోయినా కొనేసి తిరిగి అమ్మేద్దాం అనుకుంటే అప్పుడు ఉల్టా పల్టా అయిపోతుంది. అందువల్ల ఆ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. కొంచెం మనకి అటు ఇటుగా మిశ్రమంగా ఉంది. అందువలన కొన్ని విషయాల్లో మనకు కలిసి వచ్చినప్పటికీ కొన్ని విషయాల్లో ఆచితూచి ప్రతిదీ భూతద్దంలో చూసి ముందుకు అడుగు వేయాల్సిన వారంగా చెప్పుకోవచ్చు. అందువల్ల ఇతమిద్దంగా చెప్పాలంటే కనుక మీరు చాలా జాగ్రత్తగా శని భగవానుడి ఆరాధన మానకండి. శనివారం నాడు 9 ప్రదక్షిణాలు శని భగవానుడికి చేసి నువ్వుల నూనె, నువ్వులు, అదేవిధంగా నల్ల వస్త్రము ఆయనకు సమర్పించి ఓం సం శనిచ్చరాయ నమః 19 సార్లు అనుకోవడం ప్రతిరోజు చేయండి. అష్టమ శని, అర్ధాష్టమ శని దోషమే కాదు, తర్వాత కూడా మీకు అడ్డంకులు లేకుండా ఉండడానికి, మీ పనులు, మీ బిల్స్ ఆటంకం లేకుండా ఉండడానికి ఇవన్నీ ఉపయుక్తంగా ఉంటుంది. తర్వాత డ్రైవింగ్ చేసేవాళ్ళు జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. తర్వాత శ్రీ మహాలక్ష్మీదేవిని అష్టోత్తరంతో రోజు పూజ చేయండి. అమ్మవారి దయ వల్ల మీకు అన్ని విధాల శుభాలు కలుగుతాయి. ఓం శ్రీ మాత్రే నమః. ధనుసు రాశి వారికి స్వాగతం. మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ ప్రథమార్థం ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని చూద్దాం. చూసినట్లయితే కనుక మనకి తృతీయంలో శని, శుక్ర, కుజుల యొక్క సంగమం కనపడుతోంది. తర్వాత రవి రాహువులు చూస్తేనేమో 4th హౌస్లో కనపడుతున్నారు. అర్ధాష్టమ రవి దోషం కనపడుతోంది ఇక్కడ. తర్వాత పంచమంలో గురువు, బుధుడు చూస్తే వక్రగతిని 1వ తారీఖున వక్రగతి తీసుకోబోతున్నాడు. ఆ తర్వాత చూసినట్లయితే కనుక షష్టమ, సప్తమ, అష్టమ, నవమ, దశమను చూస్తే కేతువు. మరి ఏ విధంగా గోచార చంద్రుడు చూస్తే మనకి ద్వాదశంలో కనిపిస్తున్నాడు. అయితే ఏ విధంగా ఉండబోతోందయ్యా అన్న విషయాన్ని చూసినట్లయితే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలందున అన్నింటా కూడా మంచి ఉత్సాహంగా, మానసికమైనటువంటి సంతోషంతో ఉత్సాహంగానే ఉంటారు మీరు. ఈ వారం మొదలే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. తర్వాత చెప్పాలంటే కనుక సోదర వర్గం వాళ్ళు కూడా ఎంతవరకు ఏదో ముక్కు ముడుచుకొని మూతి ముడుచుకొని కూర్చున్న వాళ్ళు కూడా మీకు సహకారం అందిస్తామని వాళ్ళే చెప్పడం జరుగుతుంది. దానివలన కూడా మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఆ తర్వాత విషయంలో ఏంటంటే కనుక కొంచెము ఒత్తిడిని, టెన్షన్స్ని పక్కన పెట్టగలుగుతారు. మీకు ఉండే టెన్షన్ పక్కకు పెడతారు, ఇంకంతకన్నా ఏం కావాలి. అందువల్ల ప్రతిరోజు విడవకుండా, మానకుండా తప్పనిసరిగా రవి, మిత్ర, సూర్య, ఖగ, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచ, ఆదిత్య, సవిత్ర, అర్క, భాస్కరేభ్యో నమః అన్న 12 నామాలతో ఆ ద్వాదశ ఆదిత్యుల్ని కూడా మనం పూజించి కనపడే దైవమైనటువంటి సూర్య భగవానుడికి సూర్య నమస్కారం అనేది మానకుండా చేసుకోండి. తప్పనిసరిగా మీకు అది ఉపయుక్తంగా ఉంటుంది.
ఆరోగ్యం బాగుంటుంది, టెన్షన్స్ ఫ్రీ అవుతారు. తర్వాత విషయానికి వచ్చినట్లయితే గనక కొంచెం చదువు విషయంలో మీరు పిల్లల మీద ఒక దృష్టి గట్టిగా పెట్టండి. తప్పనిసరిగా వీళ్ళు ప్రయోజనకారులుగా విజయ పరంపరలో ముందుకు దూసుకుపోతారు. తర్వాత అధికారుల విషయంలో కొన్ని కొన్ని విషయాల్లో ఏమిటంటే గనక ఒత్తిడి మీరు ఎదుర్కొనేటటువంటి పరిస్థితుల్లో కూడా అధికారుల వలన కూడా మీరు సహాయం పొందడానికి మీరు అడిగినట్లయితే వాళ్ళు మీకు ఉపకారం చేయడానికి రెడీగా ఉన్నారు. ఆ విషయాన్ని గుర్తించండి. నోరు తెరిచి ఎవరినైనా సరే సహాయం అర్థిస్తే అధికారుల వలన ప్రయోజనాలు ఉద్యోగస్తులారా జ్ఞాపకం పెట్టుకోండి. ప్రయోజనాలు తప్పక పొందుతారు. టెన్షన్ తీసుకోకండి. ఆనందంగా ఉండండి. ఇంకా ఇంకా ఈ యొక్క ఆనందాలు అధిగమించడానికి గాను ప్రతిరోజు సూర్య నమస్కారమే కాకుండా రాహుకాల దీపం పెట్టుకోండి. అది ఎప్పుడు చేయాలి అంటే గనక శనివారం నాడు ప్రొద్దుట 9 నుంచి 10:30, ఆదివారం నాడైతే గనక సాయంత్రం 4 నుంచి 6:30 మధ్యలో మీరు రాహుకాల దీపం పెట్టండి. 5 ఒత్తులు నువ్వుల నూనెతో దీపం పెట్టి ఓం సాం శరవణ భవ అని అనుకొని శనివారం పూట అన్నదానం చెయ్యండి. 2 నుంచి మీ ఇష్టం ఎంతమందికన్నా పెట్టండి. ఓం శ్రీ మాత్రే నమః. మకర రాశి వారికి స్వాగతం. వార ఫలాలు కార్యక్రమానికి. మకర రాశి వారికి ద్వితీయంలో ఉన్నటువంటి కుజ, శుక్ర, శని భగవాన్లు, తృతీయంలో ఉన్నటువంటి రవిరాహువులు, అదేవిధంగా చతుర్థంలో ఉన్నటువంటి గురువు, బుధుడు రేపటి రోజున అంటే 1వ తారీఖున వక్రగతిని వెళ్ళబోతున్నాడు. ఆ విషయాన్ని మీరు గమనించండి. తర్వాత చూసినట్లయితే గనక మనకి సంబంధించి మకర రాశికి సంబంధించి నవమంలో కేతువు కనిపిస్తున్నాడు. గోచార చంద్రుడు చూస్తే 11th హౌస్లో కనిపిస్తున్నాడు. అయితే కొన్ని కొన్ని విషయాల్లో మనం నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏ విధంగా తీసుకోవాలి ఏంటి అని గోచార రీత్యా కొంచెం ఆలోచనలో ఉంటూ ఉంటారు. కానీ మనకి చెప్పాలంటే కనుక ఇతరుల ఆంతర్యం గుర్తించుకోకుండా ఒంటెద్దు బండి మీద స్వారీ చేసినట్లుగా మన నిర్ణయమే మనది అంటే కనుక మనకి జరుగుబాటు కాదు. అందువలన కొంచెం కొన్ని వ్యవహారాల్లో ముందు చూపు చాలా కావాలి. ఎదుట వాళ్ళని తానొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అనే సూత్రాన్ని మీరు పాటించి తీరాలి. అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. ఈ విషయం నిర్మోహమాటంగా చెప్తున్నాను. చిన్న చిన్న అనారోగ్య చింతనలు కనపడుతున్నాయి. సూర్య నమస్కారాలు మానేశారేమో, సూర్య నమస్కారాలు చెయ్యండి, మర్చిపోవద్దు. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక స్నేహితుల వలన కొన్ని ముఖ్యమైనటువంటి పనులు మీకు ఈ వారాంతానికి నెరవేరుతాయి. ఒక మంచి శుభవార్త వింటారు. అన్ని విధాలా కూడా యోగవంతంగా ఉంటుంది. ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకుని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి గాను గురుచరిత్ర పారాయణం, తర్వాత ముఖ్యంగా శివాయ గురవే నమః అని అనుకుంటూ గురువారం నాడు ఒక్క పొద్దు ఉండి గురువారం నాడు ఆ గురువైనటువంటి దత్తాత్రేయుని దర్శనం చేసుకుని సాయిబాబాని దర్శనం చేసుకుని ఓం శ్రీ సాయిరామ్ అనేది రాయడం మొదలుపెట్టండి. అద్భుతాలు జరుగుతాయి. అన్ని విధాలా బాగుంటుంది. గురువారం నాడు పేద పిల్లలకి లడ్డూ ప్రసాదం పంచండి. ఓం శ్రీ మాత్రే నమః. కుంభరాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండిపోతుంది? ధనిష్ట 3, 4, శతభిష నక్షత్రం, పురాభద్ర, ప్రథమ, ద్వితీయ, తృతీయ వార ఫలాలు కార్యక్రమంలో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ముఖ్యంగా చూసినట్లయితే శని, శుక్ర, కుజులు చూస్తే మనకి మన లగ్నంలోనే కనిపిస్తున్నారు. ద్వితీయంలో రవిరాహువులు, తృతీయంలో గురుబుధులు, అదేవిధంగా చతుర్థ, పంచమ, షష్టమ, సప్తమ, అష్టమంలో కేతువు, నవమ, దశమంలో గోచార చంద్రుడు. అదేవిధంగా చూసినట్లయితే కనుక ఏ విధంగా ఉండబోతుందని ఆలోచించినట్లయితే కొన్ని విషయాలలో కొన్ని ఆటంకాలు అంటే ఏమిటంటే మీరు ఇతరుల ఆలోచన మీద, ఇతరుల యొక్క ఆలోచనల మీదే కాదు ఇతరుల నిర్ణయాలకు కట్టుబడి ఉన్నట్లయితే సక్సెస్ సాధించలేరు. మీ స్వయం నిర్ణయమే మీకు శ్రీరామ రక్ష అవుతుంది. మీరు స్వయంగా అనుకున్నవి సాధించడానికి సొంతంగా నిర్ణయం తీసుకోండి. తప్పనిసరిగా సక్సెస్ అవుతారు. ఆ విషయంలో అయితే ఏం డోకాలేదు. తర్వాత విషయంలో ఏంటంటే కనుక విద్యార్థులారా పట్టుదలతో వ్యవహారం చేయండి. మీరు ఈ యొక్క రకరకాలైనటువంటి మాధ్యమాల ద్వారా అనేక విషయాలు చూడటం మీద ఉన్న ఇంట్రెస్ట్ చదువు మీద తగ్గింది. ఏకాగ్రతగా చదవండి. ఈ కాలం చాలా క్రూషియల్ కాలము. ఆ విషయం గుర్తుపెట్టుకుని మంచిగా పరీక్షలు రాయండి. ఎక్సలెంట్ అయినటువంటి విజయాన్ని అందుకోండి. మీకు నచ్చిన కాలేజీలో సీట్లు రావడానికి మీ యొక్క రాతే కారణము. మీ పరీక్షల్లో మీరు విజయం కలగాలి అనే సంకల్పం చేసుకోండి. తర్వాత విషయానికి ఏంటంటే ఆహార విహారాల విషయంలో ముందు జాగ్రత్త చర్య చాలా అవసరం. ఇది చాలా ముఖ్యమైనదండి. ఎందుకంటే ఆరోగ్యం భాస్కరాదిచ్చేతు, ద్వితీయంలో ఉన్నాడు రవి రాహుతో కూడి. అందువల్ల అనారోగ్య పరిస్థితులు
మీరు అధిగమించడానికి గాను ప్రతిరోజు విడవకుండా 3 సార్లు అర్ఘ్యం పెట్టుకుని, అర్ఘ్యం ఇచ్చేసి సూర్యభగవానుడికి, అర్ఘ్యం అంటే నీళ్లు ఇచ్చి, ఓం సూర్యాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం భాస్కరాయ నమః అని 3 సార్లు ఇచ్చి, ఆయనకి నిమిత్తము గోధుమ పిండితో చేసిన చపాతీలు కుక్కలకు వేయడం అనేది చెప్పదగిన సూచన. ఇదొక్కటి చేయండి చాలు. తప్పనిసరిగా రాహుకాలంలో దీపం పెట్టండి. అన్ని విధాల ఏ విధమైన అడ్డంకులున్నా కూడా తొలగిపోతాయి. వాక్కు అనేది చాలా పొదుపుగా వాడండి. హితంగా, మితంగా మాట్లాడండి. ఎక్కువ బోల్డ్‌గా ఉండకండి. ఈ విషయాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అన్ని విధాలా మీకు విజయం కలగడానికి మీరు ప్రతిరోజు మానకుండా, మరవకుండా ఓం దుం దుర్గాయ నమః అనుకుంటూ ముందుకు వెళ్ళండి. ఓం శ్రీ మాత్రే నమః. వార ఫలాలు కార్యక్రమంలో మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో చెప్పుకుందాం. 31/3/2024 6/4/2024. ముఖ్యంగా చూసినట్లయితే గనక మీనరాశిలోనే రవి రాహుల యొక్క ప్రయాణం జరుగుతోంది. ద్వితీయంలో బుధుడు చూస్తే వక్రగతిన ప్రవేశించబోతున్నాడు 1వ తారీఖున. గురువు చూస్తే రెండవ ఇంట్లో ఉన్నాడు. అదేవిధంగా చూసినట్లయితే కనుక 7వ ఇంట కేతువు, తర్వాత 9వ ఇంట గోచార చంద్రుడు, ద్వాదశంలో చూస్తే శని శుక్ర కుజులు. ఏ విధంగా ఉండబోతోంది మీనరాశిలో ఉన్నటువంటి పురాభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు అనే విషయాన్ని మనం చూసుకున్నట్లయితే కనుక కుటుంబంలో చిన్న చిన్న మాట పట్టింపులు కనపడుతున్నాయి. అందువల్ల ముఖ్యంగా మాటని చాలా పొదుపుగా, మితంగా, హితంగా మాట్లాడండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా సామరస్యంగా మీ మాటలతో, మీ లౌక్యంతో, మీ లౌకిక జగత్తుని, ప్రపంచాన్ని జయిస్తున్నారు. ఇంట్లో కూడా జయం కలిగేలాగా ప్రవర్తించండి. తర్వాత విషయానికి వస్తే విద్యార్థులారా, పట్టుదలతో చదివితేనే మీరు ఎక్సలెంట్ అయినటువంటి పరిణితి పొందగలరు. తర్వాత మంచి 100కి 70%, 80%, 90% మంచి మార్కులు తెచ్చుకుంటే మంచి కళాశాలలో మీరు కోరుకున్న సీట్ వస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత అకాల నిద్రాహారాలు పోకుండా, అంటే ఏమిటి, అకాలంగా పొద్దున్న చేయాల్సిన భోజనం సాయంత్రం చేయాల్సిన భోజనం మిడ్నైట్లోనే చేస్తే అనారోగ్యానికి గురవుతారు. జాగ్రత్త. మీరు నష్టాలు కష్టాలు ఏర్పరచుకోకుండా అన్నింటా తెలివిగా వ్యవహారాలు చేయండి. నష్టం అంటే ఏంటి అంటే వ్యాపారంలో నష్టం, అదేవిధంగా ఆరోగ్యంలో నష్టం, ఆర్థికమైన నష్టం, అదేవిధంగా ఇంకా చెప్పాలంటే ఆలోచనలో కూడా నష్టం. బుధుడు వక్రగతిన మళ్ళీ రాబోతున్నాడు. అందుకని ఆలోచనలో కూడా నష్టం కలిగించేటటువంటి విషయం కనపడుతోంది. చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహారాలు చేయండి. ఏమీ పర్వాలేదు, నాకు ఏం పర్వాలేదు, భగవంతుడు నా అండన ఉన్నాడు అనే సంకల్పం చేయండి. మిమ్మల్ని దాటే వాళ్ళు ఎవరు లేరు. సూర్య నమస్కారాలు మానకండి. రాహుకాల దీపం మానకండి. వారానికి ఒక్కరోజైనా సరే రాహుకాల దీపం పెట్టండి. శనివారం నాడైతే పొద్దున్న 9 నుంచి 11, 10:30 వరకు, ఆదివారం నాడైతే సాయంత్రం 4:30 నుంచి 6 వరకు, మంగళవారం నాడైతే కనుక మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు ఏదో ఒక్కరోజు ఆ రాహుకాల దీపం పెట్టండి. ఓం సాం శరవణ భవ అనేది 18 సార్లు అనుకోండి. తప్పనిసరిగా మీకు అన్ని కష్టాలు, నష్టాలు, ఏ విధమైన ఆటంకాలు అన్నీ కూడా దూది పింజల్లో ఎగిరిపోతాయి. ప్రతిరోజు విడవకుండా, మానకుండా హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. కార్యసిద్ధి కలుగుతుంది. జై వీర హనుమాన్ అనుకోండి, జై శ్రీరామ్ అనుకోండి. మీకు అన్నిటా విజయమే కలుగుతుంది. ఓం శ్రీ మాత్రే నమః.